మీరు మిరాకిల్స్ అనేసి ఏం చెప్పారు. చాలా మంది అంటున్నది ఏంటి అంటే స్విచ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మన లైఫ్‌లో మిరాకిల్స్ జరుగుతున్నాయి అనేసి అంటున్నారు. దెన్ మీ దగ్గర ఏదైనా ఒక ఎగ్జాంపుల్ లాంటిది ఏమైనా ఉందంటారా? మీ లైఫ్‌లో 100% జరిగింది? నా లైఫ్‌లో ప్రతిరోజు ఒక మిరాకిలే. ఓకే. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొన్న ఒక అర్జెంట్‌గా ఒక ₹1,00,000 కట్టాలి నేను. ఓకే. ఒక దగ్గర. అంటే చాలా మంది నన్ను అనే క్వెషన్ ఏంటంటే, మీరు ఇన్ని చెప్తున్నారు కదా! ఎన్ని కోట్లు సంపాదించారు? ఎన్ని చేస్తున్నారు? మీరు ఎంత ఎర్న్ చేశారు? నన్ను చాలా మంది కామెంట్స్ చేస్తా ఉంటారు. ఓకే. నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళకంటే, మనం ఏది కోరుకుంటే, మనం ఏది ఎంచుకుంటే అది మనకి వస్తుంది. మన డివోషనల్‌గా వెళ్ళినప్పుడు, స్పిరిచువల్ వెళ్ళినప్పుడు మనం మనీని ఎక్కువ ఫోకస్ చేయం. నేను చేసిన తప్పది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే, కానీ నేను అనుకున్న ప్రతి కోరిక నాకు ఈజీగా అయిపోతుంది. ఓకే. అందుట్లో ఏంటి, మనం లో వైబ్రేషన్ లో ఉన్నప్పుడు మనం ఎంత ఉన్నా కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాం. అదే హైయర్ వైబ్రేషన్ లో ఉంటే మనం ఎంత చేసినా, మీరు అఫర్మేషన్ చేయండి, స్విచ్ వర్డ్స్ చేయండి, లేదంటే మంత్రాలు చదవండి, పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, ఏది చేసినా కూడా మన స్టేట్ ఆఫ్ లెవెల్ హైలో ఉండటానికి, మన పాజిటివ్ ఎనర్జీ హైలో ఉండటానికి, ఇలా అనుకోగానే మనం అనుకున్న ప్రతి ఒక్క మంచి జరిగిపోవడానికి. మంచి అదేంటంటే చెడు జరగదా అని అడుగుతారు. మంచైనా జరుగుద్ది, చెడైనా జరుగుద్ది. ఆ మంచి చెడు జరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా పెట్టుకొని మనం మంచి జరగడం కోసం పదే మనం మాట్లాడాలి. ఇలా నాకు అర్జెన్సీగా అడిగినప్పుడు నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నేను కూడా రియలైజ్ అయ్యాను. మనీని ఎప్పుడు కూడా మనం మనీ మీద ఫోకస్ చేయలేదు కాబట్టి మనీ మన దగ్గరికి రాదు. ఎప్పుడైతే మనీని మనం చేసి ఇట్లా క్షణాలు అన్నప్పుడు నెక్స్ట్ డేకే మనకి కావాల్సిన డబ్బు మనకి నిలువెల్లా మనకి ఎట్లా ఉన్నా వెతుక్కుంటూ వస్తుంది. మీకు వచ్చింది అలా 1,00,000? నాకు 1,00,000 నేను వేరే దానికి అర్జెంట్ గా పే చేయాల్సి ఉంది. ఆ పే చేయాల్సి ఉన్నప్పుడు ఎలా ఉంది, ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా ఆప్షన్ లేదు. లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఇది నేను ఇదే స్విచ్ వర్డ్ డే మొత్తం ఆ రోజు నేను అంతా కూర్చుని మన పని మనం చేసుకుంటూ ఖాళీ టైం అంతా ఇదే స్విచ్ వర్డ్ నేను పే చేస్తూ ఉన్నాను. అంటే దాన్ని రైట్ చేయటం, వాటర్ తాగేటప్పుడు తాగటం, హ్యాండ్కి చేసుకోవటం. ఇప్పుడు లేవన్నప్పుడు ఏం చేస్తాం, కానీ నేను పే చేయాలి. పే చేసినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఒక ప్రిన్సిపల్ చెప్పాను. అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. ఆ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. నేను అదే దాంట్లో మన దానికి ఏంటి మెయిన్ సూత్రం, సంతృప్తి, ఆనందం, ఎగ్జైట్మెంట్. నేను వాళ్ళకి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసాను. చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను అనుకున్నా. దాన్ని చేస్తూ నేను దాని గురించి మర్చిపోయా. నెక్స్ట్ డేకి నాకు అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే లాజికల్ మైండ్ అప్లై చేస్తారు. ఎలా వస్తాయి అని చెప్పి చేసే పనిని వదిలేసి ఆ ఎలా మీద ఫోకస్ చేస్తారు. ఎలా వస్తాయి మనకు అనవసరం. మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. పల్లెల్లో పెట్టయితే రా, ఎవరో ఒక మనిషి వచ్చి నీకు ఎదురుగుండంగా దేవుడు కూడా పల్లెల్లో పెట్టి నీకు ₹1,00,00,000 అడిగిన ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ద్వారా మనకు ఆపర్చునిటీ ద్వారా ఒక మనీ అనేది మనకి స్పాన్సర్ వస్తుంది. వేరే నాకు అమౌంట్ రావటము, ఆ అమౌంట్ నేను వాళ్ళకి పే చేయటము, నాకు ఇమ్మీడియట్ గా ఈ రోజు అనుకున్న నెక్స్ట్ డే అది కంప్లీట్ అయిపోయింది. అంటే అది ఏంటి, మీకు నెక్స్ట్ డే అయింది కదా, నాకు ఎందుకు అవ్వలేదని చాలా మంది అనుకోవచ్చు. ఇది ఎవరి బిలీఫ్స్ ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అంటే అంటారు కదా మహాత్ములు, నమ్మిన వాడికి నమ్మినంత, నమ్మకపోతే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఈ సూత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరి బిలీఫ్స్ ని బట్టి వాళ్ళకు ఉంటాయి. చాలా మంది గొప్ప సైంటిస్టులు కానీ ఎవరైనా కానీ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుందా, ఏ స్విచ్ వాడైనా ఏ మంత్రమైనా అవుదా అంటే వాళ్ళ యొక్క నమ్మారనుకోండి 3 సెకండ్లో కూడా ఆ కోరిక నెరవేరచ్చు. 3 సెకండ్స్ లో అవ్వచ్చు, 3 నిమిషాల్లో జరగచ్చు, 30 రోజులు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, జీవితకాలం చేసినా అవ్వకపోవచ్చు. ఇది ఏదైతే మనం అనుకుంటున్నామో, నాకు ఆ డబ్బులు రావటం, నేను పే చేయటం ఇమీడియట్ గా అయిపోతుంది. అంటే చాలా మంది అనుకుంటారు ఇది సీక్రెట్. మనకి బుక్ లో మీకు ఎక్కడ యూట్యూబ్ లో కొట్టిన సీక్రెట్ మూవీ అని వస్తుంది. ఆ సీక్రెట్ మూవీలో కూడా ఈ రోండా బన్ ద్వారానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ మందికి జనాల్లో ఈ మధ్య కాలం ఎక్కువ బాగా ఉంది. ఇది పురాతన కాలం నుంచి ఉన్నా కూడా ఇప్పుడు చాలా మంది నమ్మటానికి కూడా ఈ రోండా బన్ అనేది సీక్రెట్ బుక్ ఇలాంటివి రాశారనమాట. ఆ బుక్ ద్వారా, ఆ మూవీ ద్వారా చాలా మందికి రిలీజ్ అయ్యారు, దాన్ని చూసి కూడా ఉన్నారు. అందులో ఏం చెప్తారు, మన ఏదైనా కూడా ఒక కోరిక 3 నిమిషాలైనా నెరవేరొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, 30 రోజులు పట్టొచ్చు, 3 సంవత్సరాలు, 300 సంవత్సరాలు అయినా కూడా అవ్వదు. ఎందుకు అవ్వదంటే వాళ్ళ లోపల ఇక్కడ రాసేటప్పుడు అవుతుంది అని ఉంటూ లోపల కాదేమో అంటే వాళ్ళ ఆలోచనకి థాట్కి సంబంధం లేదు. అందుకే మన మాట గాని, ఆలోచన గాని, మనం చేసే చేత గాని ఒకటే ఉండాలి. త్రికరణ శుద్ధిగా మనం ఏదైతే నమ్మి చేస్తామో అది 100% మనకు వర్కౌట్ అవుతుంది.